నేనండి మీ కొండదర్రాజు ఎలాగున్నారు, బాగున్నారా? మేమైతే అడుగు లోపలికి వచ్చామండి. రాత్రి 8:30 అవుతుంది. ఎవరెవరు వచ్చామంటే ఇంకా నా పక్క ఉన్నాడు కదండి, వీడి పేరు శేఖర్, నాకు బామర్ది అవుతాడు. అలాగే ఈ పక్క ఉన్నాడు కదా రాహుల్, నవరా బాబు వీడియోలో తీస్తున్నాం కదా, నాకు చిన్న బావ అలాగే పెద్ద బావ అవుతారు. పోతున్నాం చాలా సార్లు వీడియో తీసాం, కానీ ఈ హంటింగ్ వీడియో అన్నది రాత్రి పూటలు అన్నది తీయలేదండి. అలాగే చాలా మంది అడగచ్చు, కొండదర్రాజు ఈ మధ్యలో ఇందుకమ్మా వీడియోలు తీయలేదండి చాలా మంది అడగొచ్చండి. చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఎందుకు తీయలేదంటే, ఈ సీజన్లోని జీడి తోటలు, మాడి తోటలు ఎక్కువ పూత అన్నది వస్తుందండి. అలాగే మా గిరిజన ప్రజలు ఏం చేస్తారంటే, ఈ కొండపోళ్ళు అంట జీడి తోటలు, మాడి తోటలు శుభ్రమణ చేసుకుంటారు. దానివల్ల ఈ నెల అంతా మేము తోటలో ఉన్న వల్ల చేయలేకపోయామండి. మమ్మల్ని క్షమించండి. తప్పకుండా ఈ వీడియో మీకు అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను. అలాగే ఈరోజు తెరతేని పొట్టు తీయబోతున్నాం. ఎలా తీయాలి, అసలు ఎలా తీయాలి, తేనె ఎలాగుంటుంది మొత్తాన్ని ఈ వీడియో చూద్దాం. నాతో పాటు రండి. ఈ వీడియో మొదటిగా నుంచి చివరి వరకు చూడండి. ఎవరికైతే స్వచ్ఛమైన తేనె కావాలనుకుంటున్నారో తప్పకుండా విజిట్ చేయండి, స్కిప్ మాత్రం ఎక్కడ కొట్టకండి. ఇంకెందుకంటే లేటు, పదండి వెళ్దాం. మా పెద్దకొండ వరకు అన్నది వచ్చామండి. ఇక్కడ చాలా పెద్దగుంట, అదే అడవులు కానీ కొండలు కానీ చాలా సువరకు వచ్చాం. కత్తి కూడా తెచ్చుకున్నాం అండి. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, అడవి లోపలికి వెళ్ళినప్పుడు కత్తి అన్నది ఉండాలని చెప్తాను. పదండి బావా. అలాగే ఇక్కడ డేంజరస్ పాములు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఈ తెరతేని తీయడానికి అన్నది వెళ్తున్నామండి. మాకు కావాల్సిన పెద్ద బకెటే తెచ్చాం, మా బావగారు తెచ్చారు. చిన్నది కాదండి, ఒక 10 కేజీల బకెట్ అన్నది తెచ్చారు. అలాగే మా పెద్దలు అడిగండి, పెద్దలు అడిగితే ఏమన్నారంటే, ఈ పున్నం రోజు అన్నది అదే చందనం చాలా పెద్దగా వస్తుంది కదండి, అప్పుడన్న తేనె అన్నది చాలా పెద్దగా ఉంటుందంట. మీరు ఒకసారి చూడండి, ఆ పున్నం అన్నది అదే చందనం అన్నది చాలా పెద్దగా ఉంది కదా. మీరు చూస్తున్నారు కదండి, ఇది కుంకుడికాయ చెట్టు అండి. మొదలైతే ఇలా ఉంటుంది, మీ అందరూ తెలిసిందే కుంకుడికాయ చెట్టు అన్నది. మరొకసారి మీరు ఒకసారి చూడండి, ఈ కుంకుడికాయ చెట్టు అన్నది చాలా పెద్దదండి, 15 సంవత్సరాలు ఉంటుంది. అలాగే దీనికి ఈ సీజన్లోని పూత అలాగే కుంకుడికాయలను కాస్తాయి. మేమైతే రెట్టకాయలు అంటామండి మా భాషలోనే. అయితే రెండు చూపిస్తాను మీకు కుంకుడికాయలు ఎలా ఉంటాయో. ఇంకేనండి ఒకసారి చూడండి, నేను చెయ్యెత్తుకొని ఇలా దించుతాను. కొమ్మ అన్నది తెగిపోయింది, పూత ఉంటుందని చెప్పాను కదండి, ఎక్కువ పూత అన్నది ఉంది. అలాగే ఇవేనండి ఇక్కడ పింజలు ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న కాయలు ఉన్నాయండి, పూత అయితే గెలుగుంటుంది. చూసారు కదా, ఈ కుంకుడికాయ చెట్టుకి అన్నది పూత ఎక్కువ వస్తుందండి. ఇది పూత, అలాగే చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు ఇంకా పెద్దవి అవుతాయండి, ఎండిపోయి రాలిపోతుంటాయి. అప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి అలాగ దంచి ఒక నీటిలో అన్నది వేసుకొని బాగా కలుపుకొని బుర్ర అన్నది పెట్టుకుంటే బుర్ర చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ కుంకుడికాయ చెట్టుకి పూత ఎక్కువ ఉంది కదండి, ఈ దగ్గరలోనే ఇక్కడ ఎక్కడో తెరతేనె పొట్టు అన్నది ఉంటుంది. ఎందుకంటే పూత అనేది ఎక్కువ ఉంది. దీని నుంచి మకరందం తేనె తీసుకొని అక్కడ పెడుతుంటది. మనం ఎదుగుదాం, చూద్దామండి. ఈ రోజు అయితే పున్నమండి, ఒకసారి మీరు చూడవచ్చు, చందమామ చాలా కాంతిని అన్నది వెదజల్లుతుంది. అలాగే ఈ తెరతేనె పొట్టు తీయాలంటే మనకి అసలు ఈ పొగ అన్నది అవసరం లేదండి. కాకపోతే ఎక్కువ కాంతి ఉన్న వల్ల మనకి, నాకైతే అలవాటే ఈ తెరతేనె తీయడం అంటే. కాకపోతే మా బావగారికి అలాగే మా బామ్మద్దులకి కరిసేత్తని చెప్పి ఇప్పుడు ఒక తోట అన్నది కట్టబోతున్నాం. దానికి కావాల్సిన ఏంటంటే బిల్ల కొమ్మలండి. అలాగే ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా బిల్ల కొమ్మలు, ఇవి అయితే అంకుడు కొమ్మలండి. ఈ ఒక తోట కింద కట్టి మనం తెరతేనె దగ్గర ఇలాగ పొగలా పెడితే ఆ ఈగలన్నీ పోతాయండి. అప్పుడు మనం తెరతేనె అన్నది తీసి ఎన్న తిందాం. దాని టేస్ట్ ఎలాగ ఉందో మీకు చెప్తాను. ముందైతే మనం తోట కడదామండి. తోట అంటే ఏదో కాదు, అంటే కొంచెం ఇలా లావుగా కట్టి కాగడ అంటారండి. ఆ కాగడ ఇలా కట్టి మనం పొగ అన్నది అలాగా దానికేసి అలా పైకి కింద కంటే ఈగలన్నీ చెదిరిపోతాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకెందుకంటే కాగడ కడదాం రండి. ఇలా కట్టాలి. ఇలా కట్టిన తర్వాత మనం అక్కడ ఎక్కడైతే తేనుందో అక్కడికి తీసుకెళ్ళి ఈ కాగడాలు అక్కడ మనం చిన్న నిప్పన్న వెలిగించి అప్పుడు ఈ పొగన దానికి ఎత్తి అన్నీ తేనె తీయాలండి. చూపిస్తాను. 2 కాగడాలు కట్టాం కదా, ఇంకెళ్దామా బావా? వెళ్దాం బా. సరే పద బావా. బాబా పట్టుకుపోతా, ఇదిగో అది ఇరిగేద్ది. వెళ్ళగానే కాగడ అయితే రెడీ అయిపోయింది కదా, అది ఎలాగలేదు చూడు. సరే రాగలరా, ఇది ఆడిపోయింది.
బకెట్ పడే పరిగెత్తుంది. దోశ బకెట్ పెట్టుకోమంటారు, ఇంకా మంచి వెలిగిస్తే పెట్టారు. వద్దు కోసేసి పరిగెత్తుంది. ఉడికిందిరా బాగా, ఉడికిందా ట్రైన్ ఉడికిందిరా, ట్రైన్ ఉడికింది. వాడు పని వెళ్ళారా ఉండండి. బకెట్ అంటే పట్టుకున్నారా? ఈ సీజన్లో అయితే తేనె ఉండదు అనుకున్నానండి. అసలు తేనె ఉండదు, టట్ట ఉంటుంది అనుకున్నాను. కాకపోతే తేనె అన్నది ఉన్నది. ఒకసారి మీరు చూడండి, చాలా నిండిగా అన్నది ఉన్నదని తేనె, అంతా తేనె, సహజసిద్ధమైన తేనె. చిన్న మొక్కిరిసి మీకు తింటాను. అలాగే వేరే దగ్గరికి పోదామండి, ఎందుకంటే తేనెటీగలు అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ ఎల్టర్కి టేస్ట్ చేస్తాను. మొత్తం నా చేతిలో తేనె ఉంది. నాకైతే 2 గడిచారా? గడిచాయా? మాకి గడిచండి. ఒకటో నుండి గడిచండి, పెద్ద ప్రమాదకరం ఏం కాదు. రాత్రి అంతా మనం తేనె తీసాం కదండి, చూసారు కదా మీరు. ఆ తేనె మొత్తం అంతా తీస్తే మనకి బాటిల్ ఎండగా వచ్చిందండి. సగం తేనె అక్కడే తినేసాం అనుకోండి. దీని నిండగా తేనె అన్నది వచ్చిందండి, ఈ బాటిల్ ఎండగా. అంటే మరొకటి ఇందులో అన్నది పోసాం. చూడండి, చాలా బాగుంది కదా. వీళ్ళు చూసిన వెంటనే కొండదర్రాజు మాకి తేనె కావాలి, మాకి తేనె కావాలని కామెంట్స్ లో దద్దరిల్లు చేస్తారండి కామెంట్లు అన్నది. అలాగే నా నెత్తిపైన కూడా ఒక తేనె ఉందండి. ఈ అన్నయ్య గారికి స్వచ్ఛమైన తేనె కావాలంటే తీసుకొచ్చాను. ఆ పైన ఒకసారి చూడండి, అదేనండి తెర తేనె పొట్టు అన్నది. ఇంకొక 2-3 నెలలు అన్నది మనకి తయారైపోద్ది. అలాగే ఇలాంటి స్వచ్ఛమైన తేనె ఈ అన్నయ్య గారు అమ్ముతున్నారండి. ఈ అన్నయ్య గారు ఇప్పుడు మేము తీసిన బాటిల్ అయితే ఇది. మేము ఇలాగ ఇందులో ఈ బాటిల్ అన్నది తేనె పోసి ఇలాగ అమ్మేస్తుంటాం. అన్నయ్య గారు అయితే ఇలాంటి గాజు గ్లాసులో తేనె పోసి చాలా బాగా ప్యాకింగ్ చేస్తారండి. ఈ కంపెనీ పేరు వచ్చేసి అమిత్వ అంట. చూడడానికి అయితే చాలా బాగుంది కదండి, ఒకసారి మీరు చూడండి. అలాగే మీలో వాళ్ళకైనా స్వచ్ఛమైన తేనె కావాలంటే ఈ అమిత్వ వెబ్సైట్ ఒకటి ఉన్నదంట. ఈ అన్నయ్య గారు చెప్తారు మొత్తం వివరాలన్నీ. సో థ్యాంక్ యూ కేడిఆర్, మంచి హనీ ఇచ్చావు ఈసారి కూడా. థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను కూడా టేస్ట్ చేశాను హనీ, చాలా బాగుంది. సో మేము ఇలాగా ఈ గిరిజన ప్రజలందరి దగ్గర నుంచి హనీ కలెక్ట్ చేసుకొని మా వెబ్సైట్లో సేల్ చేస్తాము.
సో కేడిఆర్ దగ్గర కేడిఆర్ నాకు చాలాసార్లు చెప్పాడు, అన్న చాలా మంది అడుగుతున్నారు, నా దగ్గర ఏమో అంత హనీ అవైలబుల్ లేదని చాలాసార్లు నాకు కేడిఆర్ చెప్పాడు. సో మేము కేడిఆర్ లాగే ఇంకా చాలామంది గిరిజన ప్రజలు ఇట్లా హనీని ఎక్స్ట్రాక్ట్ చేసి మాకు ఇస్తూ ఉంటారు. మేము వెళ్ళి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం ప్రొడక్ట్స్ని. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మేము మా వెబ్సైట్లో అవైలబుల్గా పెట్టాము. మీరు డెఫినెట్గా ఒకసారి మా వెబ్సైట్ని విజిట్ చేయాలి. మా వెబ్సైట్ నేమ్ వచ్చేసి amitva.com. అండ్ మేము బాటిలింగ్ గిరిజన ప్రజల దగ్గర నుంచి ఇలాగా తీసుకుంటాం, కానీ మీకు ప్రొవైడ్ చేసేటప్పుడు బాటిలింగ్ ఇలాగా గాజు గ్లాస్లో ప్రొవైడ్ చేస్తాము. చాలా హైజీన్గా చేస్తాము. అండ్ ఈ హనీ ముఖ్యంగా ఎటువంటి అడల్ట్రేషన్ కూడా చేయలేదు, ప్యూర్ హనీ మీకు మేము ఇస్తాము. అండ్ మా వెబ్సైట్నే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, amitva.com. అండ్ కింద లింక్లో ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ అలాగే మా దగ్గర ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ కూడా ఉన్నాయి. రా హనీ, వైల్డ్ హనీ, మల్టీఫ్లోరా హనీ, రోజ్ గుల్కండ్ హనీ, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి, ఒకసారి మా వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ అలాగే మీరు వాట్సాప్ త్రూ కూడా మా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాని త్రూ కూడా మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు.